పైపులు మరియు వాల్స్ ఫిట్ మరియు అసెంబుల్ చేయడం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పైపులను, వాల్వ్స్‌ను ఫిట్ చేయడం, అసెంబుల్ చేయడం, లీకేజీ మరియు కార్యాచరణ కోసం వాల్వ్స్‌ని టెస్ట్ చేయడం వంటి ఫిట్టర్ ప్రాక్టికల్ సెషన్ ప్రక్రియను పరిశీలిస్తాం. గాల్వనైజ్డ్ ఐరన్ పైపుతో ఎల్బో ఎలా అమర్చాలి? గాల్వనైజ్డ్ ఐరన్తో యూనియన్స్ ఫిట్ చేయడం. గాల్వనైజ్డ్ ఐరన్ పైపుతో వాల్స్ ఫిట్ చేయడం. స్టాండర్డ్ ఫిట్టింగ్స్తో పైపును అసెంబుల్ చేయడం. అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్. ఫిట్టర్ విభాగంలో ఉపయోగించే టూల్స్, ఎక్విప్మెంట్ గుర్తించండి. టూల్స్ పేర్లు, ప్రతి టూల్ యొక్క చేయవలసినవి మరియు చేయకూడని వాటిని రికార్డ్ చేయండి. ఫిట్టర్లు పనిచేస్తున్న పరిశ్రమల పేర్లను రికార్డ్ చేయండి. అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్: కోటన్ థ్రెడ్, పైప్ వైస్, సీలింగ్ కంపౌండ్, ఇంటర్నల్ థ్రెడ్ డై, పైప్ రేంజ్. ఫిట్టింగ్లో భద్రతా జాగ్రత్తలు. భద్రతతో కూడిన ప్రదర్శన కార్యకలాపాలు, షాప్ టాక్, వ్యక్తిగత రక్షణ పరికరాలను PPE ఉపయోగించేలా వారికి అవగాహన కల్పించడం ద్వారా శిక్షణ పొందిన వారి భద్రతా వైఖరి అభివృద్ధి. వ్యక్తిగత రక్షణ పరికరాలను గుర్తించండి. వివిధ రకాల వ్యక్తిగత రక్షణ పరికరాల గురించి అర్థం చేసుకోండి. కంటి రక్షణ, సేఫ్టీ గ్లాసెస్, పాదాల రక్షణ, సేఫ్టీ షూస్, దుమ్ము మరియు పొగలు, రెస్పిరేటర్స్, హ్యాండ్ సేఫ్టీ గ్లోవ్స్, తల రక్షణ, హెల్మెట్, హియరింగ్ రక్షణ, ఇయర్ ప్లగ్స్, క్లోదింగ్, సేఫ్టీ జాకెట్. పైపులు మరియు వాల్స్ అసెంబ్లింగ్ చేయడం. 4-వే క్రాస్తో పైపు నంబర్ 2ని జాయిన్ చేయండి. క్రాస్తో పైపు నంబర్ 3ని ఫిట్ చేయండి. పైప్ సంఖ్య 3 మరొక చివర ప్లైన్ కప్లింగ్ G జాయిన్ చేయండి. GI బ్లెండ్ H ని ప్లైన్ కప్లింగ్ కి అసెంబుల్ చేయండి. రిబ్బెడ్ కప్లింగ్ I ని బెండ్ యొక్క మరొక చివరికి ఫిట్ చేయండి. పైప్ సంఖ్య 4ను రిబ్బెడ్ కప్లింగ్తో జాయిన్ చేయండి. పైప్ నెం 4తో T ని ఫిట్ చేయండి. పైప్ సంఖ్య 5ను కి ఆపోజిట్ ఎండ్లో ఫిట్ చేయండి. పైపు సంఖ్య 5తో ఎల్బో ఏం ని అసెంబుల్ చేయండి. ఎల్బో ఇతర ఎండ్తో పైప్ సంఖ్య 6ను ఫిట్ చేయండి. పైప్ నెం 6తో టీని జాయిన్ చేయండి. కి ఆపోజిట్ ఎండ్తో పైప్ సంఖ్య 1ని ఫిట్ చేయండి. ఒక యూనియన్తో పైపు నంబర్లు 1 మరియు 2ను జాయిన్ చేయండి. క్రాస్ ఎడమ వైపున 150 మిల్లీమీటర్ బారెల్ నిప్పిల్ P ఫిట్ చేయండి మరియు దానికోసం ఒక క్యాప్ అప్ పెట్టండి. మరొక 100 మిల్లీమీటర్ బారెల్ నిప్పిల్ C క్రాస్ కుడి వైపున ఉంచండి. రిడ్యూసర్ E ని బారెల్ నిప్పిల్కు జాయిన్ చేయండి. బిబ్కాక్ F ని రిడ్యూసర్ మరొక ఎండ్కు అసెంబుల్ చేయండి. ఒక 100 మిల్లీమీటర్ బారెల్ నిప్పిల్ నుండి దిగువన Tకి ఫిట్ చేయండి. గ్లోబ్ వాల్వ్ L ను నిప్పిల్కు అసెంబుల్ చేయండి. హెక్సగోనల్ నిప్పిల్ 0కి ఎడమ వైపున ఉంచండి. గేట్ వాల్వ్ను నిప్పిల్కు అసెంబుల్ చేయండి. పైపులు మరియు వాల్స్ అసెంబ్లింగ్ చేయడం. పైప్ వైస్లో పైప్ సంఖ్య 2ని పట్టుకోండి. పైప్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ పై హెంప్ ప్యాకింగ్ కాటన్ థ్రెడ్ మెటీరియల్ ని విండ్ చేయండి.
పైప్ థ్రెడ్లపై సీలింగ్ కాంపౌండ్ అప్లై చేయండి. 4 మెనస్వే క్రాస్ను పైప్ సంఖ్య 2కి ఫిట్ చేయండి మరియు పైప్ రెంచ్ ఉపయోగించి దాన్ని బిగించండి. పైప్ సంఖ్య 3 మరొక చివర ప్లైన్ కప్లింగ్ జాయిన్ చేయండి. GI బెండ్ని ప్లైన్ కప్లింగ్కి ఫిట్ చేయండి. రిబ్బెడ్ కప్లింగ్ని GI బెండ్ మరొక చివరికి అసెంబుల్ చేయండి. పైప్ సంఖ్య 4ను రిబ్బెడ్ కప్లింగ్తో కనెక్ట్ చేయండి. నాలుగుతో టీని ఫిట్ చేయండి. పైపు సంఖ్య 5కి ఆపోజిట్ ఎండ్కి కనెక్ట్ చేయండి. పైపు సంఖ్య 5తో ఎల్బోని అసెంబుల్ చేయండి. ఎల్బో ఇతర ఎండ్తో పైప్ సంఖ్య 6ను ఫిట్ చేయండి. పైప్ సంఖ్య 6తో ని జాయిన్ చేయండి. కి ఆపోజిట్ ఎండ్తో పైప్ సంఖ్య 1ని ఫిట్ చేయండి. యూనియన్తో పైపు నంబర్లు 1 మరియు 2ను సెట్ చేయండి. ఒక పైపు రెంచ్లో యూనియన్ యొక్క ఒక వైపు మరియు యూనియన్ యొక్క రింగ్ను మరొక దానిలో పట్టుకోండి. రెండు పైప్ రెంచ్లను వ్యతిరేక దిశలలో సున్నితంగా తిప్పండి మరియు అసెంబుల్ చేయండి. క్రాస్ కుడి వైపున మరొక 150 మిల్లీమీటర్ బారెల్ నిప్పిల్ జాయిన్ చేయండి. రీడ్యూసర్ను బారెల్ నిప్పిల్కు కనెక్ట్ చేయండి. క్రాస్ ఎడమ వైపున 150 మిల్లీమీటర్ బారెల్ నిప్పిల్ అమర్చండి మరియు దానికోసం ఒక క్యాప్ని ఉంచండి. బిబ్కాక్ ఏఫ్ ని రీడ్యూసర్ మరొక ఎండ్కు అసెంబుల్ చేయండి. ఇప్పటిలో మనం నేర్చుకున్నది జిఐ పైప్తో ఎల్బోని అమర్చడం, జిఐ పైప్తో యూనియన్ ఫిట్ చేయడం, జిఐ పైప్తో వాల్వ్ని ఫిట్ చేయడం, స్టాండర్డ్ ఫిట్తో పైపుని అసెంబుల్ చేయడం. ఈ టెక్నికల్ ప్రక్రియ మీ అందరికీ సులభంగా అర్థమైందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.